చాయ్ బంకే ప్రారంభించిన మంత్రి సీతక్క. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ యన్నంపేటలో చాయ్ బంకే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇద్దరు యువకులు అషీం పాషా, శరత్ బాబు తమ సొంత నిధులతో చాయ్ బంకే ప్రారంభించడం మంచి పరిణామమని అన్నారు. ఇలాంటివి మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. అదేవిధంగా కస్టమర్ల నమ్మకంతో నాణ్యమైన ఆహారాన్ని అందించి వారి మన్ననలు పొందాలని, ఒకరి మీద ఆధారపడకుండా ఉద్యోగం రాలేదని ఖాళీగా ఉండకుండా ఉద్యోగం వచ్చే వరకు తమ సొంత కాళ్లపై నిలబడి యువత ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రేవంత్ అన్న సైన్యం, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికాల కృష్ణారెడ్డి, పోచారం మున్సిపల్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, యమనంపేట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సహదేవ్, రాజీగురుకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోకారం ఆంజనేయులు గౌడ్, జాఫర్ హుసేన్, పోలగోని కృష్ణాగౌడ్, కొండల్ గౌడ్, కృష్ణా నాయక్ మరియు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోనే పోచారం మున్సిపాలిటీ పరిధిలో సోదరులు ఇద్దరు కూడా అషీం పాషా, శరత్ బాబు
ఇద్దరు మరి ఎవరి మీదనో డిపెండ్ అయ్యి కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి ప్రైమరీ నీడ్స్ అవసరాలను గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక ఛాయ్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో ప్రేమతో ఆడబిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తే నేను ఇక్కడికి వచ్చి ఛాయ్ హబ్ ఓపెన్ చేసి వారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, దీవిస్తా ఉన్నాం. మంచిగా వాళ్ళ హోటల్ ఈ ఛాయ్ హబ్ నడవాలి, 10 మందికి స్ఫూర్తిదాయకంగా వారి జీవితాలు ఉండాలి. మరి పని దొరకలేదనో లేదా ఉపాధి అందుబాటులో రాలేదనో కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి పని చేసుకునే ఏ దొంగతనం, లంగతనం, దోపిడీ లేకుండా మన స్వశక్తి మీద ఏ పనులు వీలైతే అవి నలుగురిలో గౌరవాన్ని పెంచే పనులు చేసుకుంటే అద్భుతంగా జీవితంలో రాణించగలుగుతారు. కాబట్టి తమ్ముళ్ళనిద్దరిని కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళిద్దరూ ఈరోజు ఛాయ్ హబ్ ఏర్పాటు చేసి మరి ఆడబిడ్డగా మీరు రావాలంటే నేను రావడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆడబిడ్డగా నేను కానీ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని 10 మందికి ఉపయోగపడే పని, తమ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకునే పని చేసుకుంటే బాగుంటుంది అనేది నేను యూత్కి కూడా పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.